హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య కలెక్షన్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలాగో మా మమ్మీని అడిగి తెలుసుకుందాం. ఆ రెసిపీ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఆనియన్స్, టమాటోస్, కాజు. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే మా మమ్మీ నాకు చెప్పింది, కొత్తగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ని అందులో వేసుకోవాలి. అవి రెండు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి మనం ఉడికేదాకా. ఈ ప్రాసెస్ కూడా ఈజీనే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం కాజు వేసుకోవాలి. ఇందులో కాజు వేసుకున్న తర్వాత మళ్ళీ కలపండి. రొటీన్గా చేసుకుంటే చికెన్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మనం ఇంట్లో ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం పుదీనా వేసుకోవాలి. మా మమ్మీ అయితే ఇంత ఘనం చేస్తుంది. చూద్దాం ఫైనల్గా ఎలా అవుతుందో టేస్ట్. మా మమ్మీ కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. పుదీనా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్సీలో ఆనియన్స్, టమాటోస్, కాజు వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్లో బిర్యానీ ఆకు ఇంకా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయండి. మిక్సీ పట్టుకొని అయితే పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు అల్లం గడ్డ పేస్ట్ వేసుకుంటుంది మా మమ్మీ. కొంచెం పసుపు వేసుకుంది. తర్వాత బాగా మిక్స్ చేసింది. ఇప్పుడైతే ఫ్రెష్గా తీసుకున్న చికెన్ అందులో వేసుకొని దాన్ని మళ్ళీ కలుపుతుంది, మొత్తం దానికి గ్రేవీ పట్టేటట్టుగా. ఈ చికెన్ కర్రీ అయితే చపాతీలకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, గ్రేవీగా. ఇప్పుడైతే ఉడకపెట్టిన చికెన్ని ఓపెన్ చేసి మళ్ళీ కలుపుతూనే ఉంది మా మమ్మీ. ఇప్పుడు మిక్స్ పట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్యాప్చర్ చేసింది చూడండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయ్యింది. ఈ పేస్ట్ని అయితే పక్కకు పెట్టుకోండి. ఇప్పుడైతే మళ్ళీ మా మమ్మీ కారం వేస్తుంది. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, మళ్ళీ కొంచెం మిక్స్ చేస్తుంది చూడండి మీరే. ఉప్పు, కారం చికెన్కి మొత్తం పట్టేటట్టుగా మా మమ్మీ అయితే బాగా కలుపుతుంది. చూడ్డానికైతే చాలా యమ్మీగా ఉంది. తింటే తెలుస్తుంది ఎలా ఉందో ఏముందో అని. తిన్నాకైతే నేను కామెంట్ చేస్తాను ఎలా మంచిగా అయిందా లేదా అని. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత ఆ పేస్ట్ని తీసుకొని అందులో వేసేసి బాగా కలుపుతుంది. చూడండి గాయ్స్ ఎలా చేస్తుందో. బాగా కలుపుతూనే ఉంది మా మమ్మీ. మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని ఏదో ఒక స్పెషల్ చేయాలి కాబట్టి కొత్తగా ట్రై చేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే. మా చుట్టాలందరూ కూడా చాలా బాగుంది అని అన్నారు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసింది, కొంచెం జ్యూసీగా ఉండడానికి. మీకు కూడా ఒకవేళ జ్యూసీగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు అట్లా వద్దు, తిక్కుగా ఉండాలంటే మూత పెట్టి ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడైతే చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం ఫ్లేవర్ రావడానికి కొత్తిమీర ఆకు అయితే పైన వేస్తుంది. కొంచెం మసాలాలు అయితే వేస్తుంది. చూడండి మీరే. మసాలాలు వేసి బాగా కలుపుతుంది. 99.9% అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరే చూడండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రస్తుతానికైతే ఇదే గాయ్స్ మాది వీడియో. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.